గరుడ పురాణం రాసింది వ్యాస మహర్షి. గరుడ పురాణం అనేది అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత అతని వాహనమైన గరుడనకు ఉపదేశించబడింది. అందుకే గరుడ పురాణం అనే పేరు వచ్చింది. ఈ పురాణంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి చనిపోయిన తర్వాత వెళ్ళే నరకలోక గురించి ఉంటుంది. మానవుడు వివిధ పాపాల వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృకార్యాల వర్ణన ఉంటుంది. పాపాలు చేసేవారికి గరుడ పురాణం ప్రకారం 30 రకాల శిక్షలు ఉంటాయి. తమిశ్రం గరుడ పురాణం ప్రకారం ఇతరుల సొమ్మును, నగదును, భార్య పిల్లలను అపహరించటం వాళ్ళను శిక్షించడం. దీని ప్రకారం శిక్షమదూతల కాలపాశంతో కట్టేసి చిమ్మ చీకటి నరకకూపాన్ని తమిశ్రం అంటారు. మరణించిన తర్వాత గరుత్మంతుడు విష్ణువును అడుగుతాడు మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళతాడు అని. బతికి ఉన్నప్పుడు చేసిన పాపాలు ఏ ఏ శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణువును అడుగుతాడు. ఏ తప్పుకు ఎలాంటి శిక్ష పడుతుంది? కుంభీపాకం అంటే జంతువులను కిరాతంగా చంపి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు. అనవసరంగా ఇతరులను హింసించే వారికి కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ నరకం చాలా ఘోరంగా ఉంటుంది. కణకణలాడే రాగి పాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కాలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. అందుకే పాపులను వేసి శిక్షిస్తారు. రౌరవం రురు అంటే భయంకరమైన విషం పాము అని అర్థం. శరీరం శాశ్వతమని, తన కోసం, తన వారి కోసం ఇతరులను ఆస్తిపాస్తులు లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు. ఈ శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. మహారౌరవం న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కొని అనుభవించే వారిని, ఇతరుల భార్యని, ప్రేమికురాలిని అక్రమంగా లోబరుచుకొని అనుభవించేవారు ఇక్కడికి వస్తారు. అవసరాలు తీరే వరకు భార్యని వాడుకొని ఆ తర్వాత వదిలి పారేసి వారిని శిక్షిస్తారు. భార్య భర్తలను శిక్షించేందుకు యముడు నరకానికి పంపుతాడు. అనితవర్తనము ప్రకారం విద్యుత్ ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులతో వేలు పెట్టి వాళ్ళంతా చెడగొట్టే వాళ్ళు ఇక్కడికి వస్తారు. శుకరముఖం ప్రకారం అధికారం దుర్వినియోగానికి పాల్పడి అక్రమాల అన్యాయాలతో దిగబడి విధి నిర్వహణలతో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. ప్లీజ్ అందరూ చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ ఎవరు చేస్తలే. ప్లీజ్ చిన్న లైక్ చేసి జర సపోర్ట్ చేయండి. ఇప్పుడు అంధకూపం ప్రకారం చిన్న చీమకు అపకారం తలపెట్టని వాళ్ళను బంధించేవారు. అపకారంపై ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు, కాపాడమని ప్రాధేయపడేవారు, అవకాశం కాకుండా కాపాడమని వాళ్ళు ఈ నరకానికి వస్తారు. ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెనుమంటలు, నాల్కలు సాచి బగబగా మండుతుంటాయి. బంగారం విలువైన కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు. క్రిమి భోజనం క్రిమి కీటకాలతో నరకం నిండి ఉంటుంది. ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళని చూడకుండా, వాళ్ళకి మెతుకు మిదల్చకుండా మింగే వాళ్లకు, ఎదుట వాళ్లకు సొంత పనులను స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని అవసరం తీరాక విసిరి పారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకొని వచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడవేస్తారు. సాల్మనీ ప్రకారం వావి వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలను ఎగబడే ఆడ, మగవారు శిక్షించబడతారు.
వజ్రకంటకశాలి. జాతి రీతి లేకుండా జంతువులతో శృంగారం నడిచేవారు వజ్రకటకశాలి ప్రకారం శిక్ష విధిస్తారు. వైత్రరాణి ప్రకారం అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు వాటిని పూర్తిగా దుర్వినియోగపరిచి అక్రమాలకు పాల్పడితే శిక్షకు గురవుతారు. పుయోదకం. కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లలకు ముగ్గులోకి దింపి అనుభవించే వారికి నరకశిక్షణ పడుతుంది. వైశాసనం. పేదలు ఆకలితో తుప్పలతో బాధపడుతుంటే తమ ఆవేదనని పట్టించుకోకుండా విందులు వినోదాలు చేసుకుంటూ బాధను చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు. సారమే యాతన. ఆహారంలో విషం కలిపేవాడు, ఊచకోతను దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఇక్కడికి నరకానికి వస్తాడు. నీటి బొట్టు లేని నగరం ఇది. అయోపానం. తాగుబోతుల కోసమే ఉంది. ఆడ, మగ తాగుబోతులకు వేరు వేరు శిక్షలుంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలేని అన్నిసార్లు ఆ శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనుపద్రవం తాగాలి. మగవారు అయితే లావ తాగాలి. శూలప్రోదం. ఎదుటవారు ఏ పాపం చెయ్యకపోయినా శిక్షించే వాళ్ళను శూలపోత్రానికి పంపుతాడు యముడు. రంతదంధశూకం. మానవులను జంతువులుగా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడటం, మానవ హక్కులను హరించి వేయడం లాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు. పర్యావర్తనకం. ఆకలితో అలమటించేవారు వాడు ఒక్క ముద్ద అన్నం పెట్టకొని అడిగితే పెట్టకపోయినా నానా మాటలు మాట్లాడి వాడికి పర్యావర్తనం ప్రకారం శిక్ష అనుభవిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.